నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్ సమావేశం సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సేఫ్టీకి సంబంధించి 1988 కేంద్ర రవాణా చట్టంకు అనుగుణంగా, కొన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ రోడ్ సేఫ్టీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఏమున్నా ఇటీవల కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి లేదా తదితర శాఖలలో వాళ్ళలో ఉన్న అసహనం పోవాలని ప్రమోషన్లు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా పరిష్కారం చేసి పని విధానం మెరుగుపడాలనేటువంటి విధంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుంది. అది కూడా రవాణా శాఖకు వర్తింపజేసి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ సిబ్బంది ఎవరిని కూడా వేధింపు లేకుండా, ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను, తద్వారా కోల్పోతున్న ప్రాణాలను రక్షించడానికి కూడా మనం చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా భావిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను కూడా ఉపయోగించుకుంటూ మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పటికే 6,916 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రద్దు చేయబడ్డాయి. భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, యాక్సిడెంట్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, ఇతరత్ర అనేక రకాల సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సుల రద్దు. మనం పాశ్చాత్య దేశాల్లో అమెరికా లాంటి చూస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా అంటే మనం అతను బండి నడపడానికి వీలు లేకుండా అయిపోతాడు. ఇక్కడ కూడా అటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రమాదాలను నివారించేటువంటి విధంగా రవాణా శాఖ యావత్ సిబ్బంది తమ పని విధానం లోపల గట్టిగా పనిచేయాలనేటువంటి నిర్దేశన చేయడం జరుగుతోంది. చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ కొత్తగా ఎవరిని వేధించే అవసరం లే. ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, ఇతరత్ర డీవియేట్ అయితే నా లైసెన్స్ రద్దు అవుతుందనే భయం పౌరుల్లో రావడానికి అవసరమైనటువంటి రోడ్ సేఫ్టీ చైతన్యాలు సభలు కావచ్చు, పాఠశాల పిల్లల్లో కూడా యూనిసెఫ్ ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ పార్కులు కావచ్చు, చిల్డ్రన్ పార్క్స్ కావచ్చు, ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఉద్యోగస్తులందరినీ కోరుతాను. ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ వాళ్ళతో కూడా సమన్వయం చేస్తా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అనేది యాక్సిడెంట్లు నివారించడానితో పాటుగా సరి అయిన విధంగా వాహనాలు నడపడానికి సంబంధించి ప్రాణాపాయం నుంచి ప్రజలు రక్షించడానికి ఉపయోగించే విధంగా వాళ్ళ విధి నిర్వహణ సక్రం చేసే విధంగా ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో కూడా వీళ్ళందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వం తరఫున కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్లు కొన్ని వందల వేల మంది చనిపోతున్నటువంటి దృష్ట్యా సరి అయినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి రద్దయ్యే ప్రమాదం ఉంది, దాన్ని కఠినంగా అమలు చేస్తామనేటువంటి మాట రవాణా శాఖ తరఫున తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది ఎవరిని వేధించడానికి కాదు, ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి నిర్లక్ష్యంగా నడిపే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సార్, ఇప్పుడు కొన్ని కేంద్రంలో వాహన చట్టం కింద 28 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాన్ని కూడా అందులో తీసుకొని పోయి కొన్ని సంస్కరణలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది పొల్యూషన్ చెకింగ్ నామినల్గా కాకుండా వెహికల్ టెస్టింగ్ సంబంధించి కావచ్చు, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, కొన్ని ప్రక్రియల్ని తీసుకొని పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ అందరూ సహకారాన్ని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2-3 అంశాలు, ఒకటి
ఉద్యోగుల్లో ప్రమోషన్ వారికి కావచ్చు లేదా తమకు సంబంధించినటువంటి ఏదైనా వృత్తిరీత్యా ప్రభుత్వం నుంచి జరగాల్సిన పెండింగ్లు ఉంటే వాటిన్నింటినీ వెంటనే పరిష్కరిస్తాం. వాళ్ళలో ఉన్న అసహనాన్ని తొలగించి పని విధానం మెరుగుపడడానికి, పని విధానం లోపల ఎగ్జిక్యూషన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతూ ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ఎవరిని వేధించకుండా. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాహనాల ఫిట్నెస్ కూడా సమాన స్థాయి లోపల వారి ఫిట్నెస్ను కూడా సరైన విధంగా టెక్నికల్గా సర్టిఫికేట్ చేయడము, అందుకు సంబంధించి మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి వెహికల్ కూడా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఆ బాధితుల్ని ఆదుకోవాలన్న ఆలోచన మీకు లేదు. మీ ఆలోచన, మీ ఊహలు, మీ అంతా కూడా లండన్ పారిపోవటానికే, లండన్ ఎగిరిపోవటానికే. నేను అడుగుతున్నా, కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది. 1 సంవత్సరమే మీకు పాస్పోర్టు నమోదు చేస్తూ 5 సంవత్సరాలు ఇస్తే మీరు తిరుగురారని నమ్మకం ఉందేమో అనుకుంటున్నాను, నేను అనుమానం ఉందేమో అనుకుంటున్నాను కోర్టుకి. మళ్ళా తిరిగి రారేమో అని అనుమానం. అందుకే కోర్టు మీకు సంవత్సరానికే మీకు పరిమితం చేసింది మీ పాస్పోర్ట్ అని నేను చెప్పి నేను అడుగుతున్నా. ఇన్ని కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు మీరు. ఒక్కరోజు కూడా విచారణకు మీరు హాజరు కాలేదు. మీరు విచారణకు హాజరు కావాలి, విచారణ పూర్తవ్వాలి. మీ శేష జీవితం జైలు పాలవుతుందని మీకు తెలుసు. అందుకే లండన్ పారిపోవాలి. 5 సంవత్సరాలు ఎందుకండి? మీకు కావాల్సింది 20 రోజులు పర్మిషన్. నేను అడుగుతున్న పత్రికా సోదరులారా, మీరు కూడా ఆలోచించాలి. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏమి ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వకపోతే మీరు రేపు లండన్ వెళ్ళి మీ కూతురు ఫంక్షన్ అని ఏదో పెట్టావు సాకు. ఆ కూతురు ఫంక్షన్ చూసుకొని తిరిగి వచ్చేస్తావు. వై షుడ్ బాదర్ అబౌట్ ది పాస్పోర్ట్? పాస్పోర్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నిర్దోషిగా అన్ని కేసుల్లో విచారణ పూర్తయి అబ్బో ఎంత నీతిమంతులు లేడని మిమ్మల్ని విడుదల చేస్తే అప్పుడు మీకే వస్తుంది. 10 ఏళ్ళు రెన్యూల్ చేస్తారు. 10 ఏళ్ళకి ఒకసారి పాస్పోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు కావాలని పట్టుబడుతున్నారు? నాకు అనుమానంగా ఉంది మీ వ్యవహార శైలి. లండన్ వెళ్ళటానికి అనుమతి ఉంది, 1 ఇయర్ పాస్పోర్ట్ అనుమతి ఇచ్చారు. వై యు ఆర్ పర్టికులర్ అబౌట్ 5 years అంటే 5 సంవత్సరాలు రావా? 5 సంవత్సరాలు కూడా కోర్టు విచారణకి అటెండ్ అవ్వా? కోర్టు కేసు అంతేనా? దిక్కుమాలిన అట్లా ఉండవలసిందేనా? 2012లో పడిన ఛార్జ్షీట్లు ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళు దాటిపోయింది. ఈ 5 ఏళ్ళు కూడా ఉండాలా? అందుకని 5 ఏళ్ళ పాస్పోర్ట్ ఎందుకు కావాలని చెప్పి నేను అడుగుతున్నా. కోర్టు కూడా అనుమానం వచ్చినట్లుంది మీ మీద. కోర్టు కూడా మిమ్మల్ని ఇట్లా వదలటానికి వీల్లేదనుకున్నారు కోర్టు కూడా. అందుకే సంవత్సరానికే పరిమితం చేశారు పాస్పోర్ట్. లండన్ వెళ్ళి రావడానికి అనుమతి ఇచ్చారు. ఇక 5 సంవత్సరాలు ఎందుకు పట్టుబడుతున్నారు? రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నేను అనుమానిస్తున్నాను మిమ్మల్ని. మీరు లండన్ వెళ్తే తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. ఇక్కడ అధికారమా లేదు మీకు. తర్వాతైనా మీ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురంగానే ఉంది తప్పితే ఆశాజనకంగా లేదు. మీ రాజకీయ జీవితం అంధకార బంధు చీకటమయంగానే ఉంది తప్పితే ఆశాజనంగా రేపో మాపో మరలా నాకు అధికారం వస్తుందన్న ఆశ ఎక్కడిని కనిపించట్లేదు. దెన్ వై షుడ్ స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్? అందుకే లండన్ పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాలని కోరుకుంటున్నావు. ఎందుకంటే చాలామంది ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మాలవ్య కావచ్చు, ఆయన నీరజ్ మోడీ కావచ్చు, ఇట్లా బ్యాంకులకి వీటికి ఇటువంటి కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోతున్నారు. లండన్లో ఉంటే ఆ చట్టాలు వేరు. భారతదేశం నుంచి అంత తొందరగా మిమ్మల్ని వెనక్కి తీసుకురాలేరు. ఆ చట్టాల చాటున దాక్కొని అక్కడ ఉండాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వై షుడ్ బాదర్ అబౌట్ 5 years? పాస్పోర్ట్ 5 ఏళ్ళు కావాలని మీరు ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? కోర్టులను కూడా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు 5 ఏళ్ళు కావాలని?
మరలా ఎప్పుడైనా మీరు వెళ్ళాలంటే మరలా పెట్టుకోవచ్చు కదా. 1 year దాకా ఇచ్చారు, 1 yearలో వెళ్ళరాని 2-3 సార్లు. 5 సంవత్సరాల గురించి ఒత్తిడి చేస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. న్యాయ స్థానాలు కూడా దయచేసి ఈ యాంగిల్లో కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. లేకపోతే 5 సంవత్సరాలు కావాలని పట్టుబట్టంలోనే అనుమానం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని, నేను నిన్న సాటర్డే మీ ప్యాలెస్లో, బెంగళూరు ప్యాలెస్లో మీరు రాజకీయ మీటింగ్ పెట్టలేదా? బెంగళూరు కాంగ్రెస్ నాయకుల్ని, ముఖ్యమైన నాయకులందరినీ మీ బంగళూరుకి, ప్యాలెస్కి పిలిచి మీరు మీటింగ్ పెట్టలేదా? ఇక్కడ వరదల్లో అలో లక్ష్మణ అని బాధితులందరూ అల్లాడుతుంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అంతా ఆ నీళ్లలో నడుస్తూ, ఆ బురదలో నడుస్తూ బాధితుల పట్ల సహాయం, దాంట్లో సహాయ సహకారాలతోటి నిమగ్నమై ఉంటే మీరెందులో ఉన్నారు? రాజకీయంలో నిమగ్నమై ఉన్నారు. బెంగళూరులో వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? బుడమేరుని మోసం చేసి, దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి, బడుగుల జీవితాల్ని చిన్నాభిన్నం చేసి, వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరానికి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి, వారి స్వస్థలాలకి వెళ్లిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతాం. మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? ఏదో ఒక రోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్లినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధులైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది. అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్ కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. విజయవాడ నగరంలో ముప్పు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమమని అందులో రాయకనే రాశారు. బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా అడ్డుపడింది ఎవరు? బుడమేరుని వచ్చిన వరదని పశ్చిమ బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.
ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం బలైంది మాత్రం బడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు పేద బిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు. చరిత్ర ఎప్పటికీ కూడా ఇది గుర్తు పెట్టుకుంటుంది. ఈ పాపానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది కనుకనే గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు. నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇలా నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగిన లిస్టు ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపిన, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట, పూటకో మాట. నీది పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నిన్ను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులుంటే ఇవేం చెప్పలే కదా నువ్వు. ఆ రోజు అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు? మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు 1 సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎంత బాధ అంటే, తల్లికి పిల్లల మధ్య గొడవ పెడితివి, తండ్రికి పిల్లల మధ్య గొడవ పెడితివి. నువ్వు ఇలా ఏం చేసినావు? కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు.
నీ దరిద్రపు కొట్టు రాజకీయం, నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చు వచ్చే పరిస్థితి ఉంది. రండన్నా, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతా ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతా ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2000 ఇచ్చి వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కలెక్టరు, జిల్లా కలెక్టరు ఆమె ఏం చెప్తా ఉన్నారంటే, మేము ఎలర్ట్గా లేము, మాకే అలర్ట్ లేదు. 15,000 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన బుడమేరులో 40,000 క్యూసెక్కులు వస్తే ఒక్కసారిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అన్నట్టుగా ఆమె చెప్పారు. ఇక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు అయితే ఈ ప్రభుత్వ ఆలోచనని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తా ఉన్నారు, మాకు అలర్ట్ వచ్చింది కానీ 2 లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు, ఇంతకుముందు అనుభవాల్లో కూడా ప్రజల్ని తరలించాలంటే ఎవరు రారు అంటారు. అసలు మీరు చేసిన ప్రయత్నం ఇది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి తెలిసి దీన్ని గాలికి వదిలేశారు. 28వ తేదీన అలర్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వరద ప్రభావం లేదా వర్షాలు, భారీ వర్షాలు రాబోతున్నాయని కానీ ఈ ప్రభావం ఎలా ఉండబోతుందని కానీ ఒక్క రివ్యూ అయినా చేశారా? కనీసం 28ని క్యాబినెట్ కూడా జరిగినట్టుంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలనే విషయం మీద కానీ ఇంకా ఇతర దీనికి సంబంధిత అంశాల మీద కానీ చర్చించారా, సమీక్ష చేశారా? నేను ఆ మధ్యన చూశాను, కరెక్ట్గా అదే డేట్స్లో ఏదో ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూలో సీఎంఓ ఆరా తీసిందని పత్రికలో వచ్చింది. మరి సీఎంఓ వరదల గురించి, వర్షాల గురించి ఆరా తీయలేదా? ఏం చర్చించలేదా? ఇది పెద్ద విషయం కాదనుకున్నారా? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే అలర్ట్గా ఉండడం కాదు, లేకపోవడం కాదు, అసలు దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వరదలు అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. భారీ వర్షాలు, ముంపు అనే విషయాన్ని చాలా సింపుల్గా కొట్టిపరేసినట్టుగా కనిపిస్తూ ఉంది. విజయవాడ నడిబొడ్డులో మొగలరాజపురం దగ్గర కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణిస్తే అది సెక్రటేరియట్కి కోతవేటు దూరం, అంటే సుమారు 4 కిలోమీటర్ల లోపు ఉండొచ్చు సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి రెసిడెన్సీకి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు. కనీసం విజయవాడ లాంటి సిటీలో కొండ చర్యలు విరిగి ఒక 5గురు చనిపోతే ఎలా రెస్పాండ్ అయింది ప్రభుత్వం? ఎవరైనా వెళ్ళారా అక్కడికి? 6గురు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కనీసం విజిట్ చేశారు? పోనీ ఏదైనా అర్జెంటుగా మనం వెళ్లాల్సింది ఎవరు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేకపోతే మంత్రులు కానీ పరుగులు తీశారా అక్కడికి? ఎప్పుడైతే మీరు చాలా తేలిగ్గా తీసుకున్నారో ఈ యంత్రాంగం కూడా ఆ తర్వాత సంఘటనల పట్ల ప్రభుత్వం తీరును బట్టే వారు కూడా చాలా పైపైన తేలిగ్గా తీసుకున్నారని నేను కూడా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనం చూస్తే అసలు ఫస్ట్ ఇంత ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇదే కృష్ణా నది పైన 3 మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయి, మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ. కనీసం ఆ ప్రాజెక్టులో ఫ్లడ్ క్వశ్చన్ పెడితే ఈ పరిస్థితి లేదు కదా. అంటే ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఏం చేస్తూ ఉంది? అసలు ఇరిగేషన్ శాఖకి, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూకి మధ్య సమన్వయం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.